హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం పిల్లలకి మనం యాపిల్ అనేది ఎలా ఫీడ్ చేయాలి అని ఒక వీడియో చేసి చూపించమని చాలామంది కామెంట్స్లో అడుగున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా మనము ఒక ఫ్రెష్గా ఉండే యాపిల్ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. కరెక్ట్గా హాఫ్ యాపిల్ అయితే సరిపోతుంది. 6 మంత్స్ బేబీస్ కాబట్టి హాఫ్ అంటే హాఫ్ సరిపోతుంది. నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ అంతా చేసుకొని ఈ విధంగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. సో ఒక చిన్న పాన్ తీసుకొని స్టవ్ మీద మనం కట్ చేసుకున్న ఈ యాపిల్ ముక్కలు దానిలోకి వేసేసుకొని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకొని మనము మూత పెట్టేసుకొని జస్ట్ 5 to 7 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. కరెక్ట్గా 5 to 7 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఆవిరికి తొందరగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా మనం ఒక ఫోర్క్తో ఇలా గుచ్చి చూసాము అంటే లోపలికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఉడుకుండాలి బాగా. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఆల్రెడీ మనం ఉడకపెట్టిన ఆ వాటర్ని పడేయకుండా దీనిలోకి కొంచెం ప్యూరీ బాగా రావడానికి వాటర్ని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది నేను మిక్సీకి ఎందుకు పట్టానంటే 6 to 7 మంత్స్ బేబీస్ నమలలేరు కాబట్టి, సో టీత్ కూడా ఉండదు కాబట్టి ఈ విధంగా చేయాలి. లేకుంటే 7 మంత్స్ అబో పిల్లలకైతే మనం స్మాష్ చేసుకొని అయినా పెట్టచ్చు. ఈ విధంగా స్మూత్గా మనం చేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి ఆఫ్టర్నూన్ టైంలో మనం పిల్లలకి ఫీడ్ చేయొచ్చు. మనం నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు, లేకుంటే స్టీమ్ అయినా చేసుకోవచ్చు. యాపిల్ అయితే ఖచ్చితంగా పెట్టాలి పిల్లలకి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.